హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్. ఐమ్ జిలాన్. సో సడన్గా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ నెల 17 నుంచి 22 వరకు వర్షాలు అన్నారు. వాతావరణ శాఖ ద్వారా అందిన సమాచారం మేరకు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల వడగండ్లు కూడా పడే అవకాశం అన్నారు. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, సో నార్త్లో అయితే మహారాష్ట్ర, గుజరాత్లో కూడా వర్షాలు పడతాయి అనే ఒక సమాచారం ఉంది. కాబట్టి ఇప్పుడుండే ఈ వాతావరణ పరిస్థితుల్లో దానిమ్మ అనేది డిఫరెంట్ స్టేజెస్లో ఉంది. ఎస్పెషల్లీ ఏమంటే, రెస్ట్ పీరియడ్ వాళ్ళు ఉన్నారు, ఫ్లవరింగ్ మీద ఉండే వాళ్ళు ఉన్నారు, ఫ్రూట్ సెట్టింగ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నారు, హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నారు. ఈ 5 రకాల స్టేజ్లో డిఫరెంట్ ఏరియాల్లో డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ క్లైమేట్ కండిషన్స్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ప్రతి స్టేజ్లో ఈ క్లైమేట్ కండిషన్స్కి, ఈ వర్షాలకి, ఈ వడగండ్లకి మనం కొట్టాల్సిన మందులు ఏంటి, దాని డోసేజ్ ఎంత అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే రెస్ట్ పీరియడ్లో ఉన్నారు. సో రెస్ట్ అండ్ స్టోరేజ్ పీరియడ్లో ఉండే వాళ్ళు, ఈ వర్షం పడిన తర్వాత హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, గాలి తేమ శాతం ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ 26 అబౌవ్ 36 బిలో ఉన్నప్పుడు, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు, ఉన్నట్టుండి సడన్గా వర్షం పడినప్పుడు, హ్యూమిడిటీ 80% ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు దానిమ్మ తోటలో బ్యాక్టీరియల్ బ్లైట్ ఉండే తోటల్లో బ్యాక్టీరియల్ బ్లైట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే రెస్ట్ అండ్ స్టోరేజ్ పీరియడ్లో ఉండే రైతులు, బ్యాక్టీరియల్ బ్లైట్ రాకుండా, బ్యాక్టీరియల్ బ్లైట్ స్ప్రెడ్ కాకుండా మీరు స్ప్రే చేసుకోవాల్సిన మందు ఫస్ట్ వచ్చేసి డూపాంట్ కంపెనీ వాళ్ళది, కొట్టేవా డూపాంట్ కంపెనీ వాళ్ళది కోసైడ్ కాపర్ హైడ్రాక్సైడ్ 2 grams లీటర్ నీటికి విత్ కాంబినేషన్ ఆఫ్ బ్యాక్టీనాషక్ 2-bromo 2-nitro propane 1,3 డయల్ టెక్నికల్. ఇది వేరే ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు మీరు. సో ఇది మల్టీప్లెక్స్లో వస్తుంది. సో కలిపి ఒకసారి స్ప్రే చేయండి. వర్షం ఆగిపోయిన తర్వాత, ఇది 2 రోజులకు ఆగిపోతుందో 3 రోజులకు ఆగిపోతుందో తెలీదు, వర్షం ఆగిపోయిన తర్వాత హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, ఉక్కపోతే ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఒకసారి యూపీఎల్ కంపెనీ క్యూప్రోఫిక్స్ అని వస్తుంది బ్రాండ్ నేము. దాంట్లో ఉండే టెక్నికల్ ఉండేది కాపర్ సల్ఫేట్ ప్లస్ M45 విత్ కాంబినేషన్ ఆఫ్ మీరు ప్లాంటామైసిన్ యాడ్ చేసుకోండి. ప్లాంటామైసిన్ లీటర్ నీటికి 1/2 gram. ప్లాంటామైసిన్లో ఏముంటుందంటే స్టెప్టోమైసిన్ సల్ఫేట్, టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్, విటమిన్ B12 టింకిటిక్ సాల్వెంట్స్ ఉంటాయి దాన్ని. సో చెట్టు స్ట్రెస్ నుంచి తీసేసి బ్యాక్టీరియల్ బ్లైట్ రాకుండా, సో ప్రివెంటివ్గా అండ్ క్యూరేటివ్గా వర్క్ చేస్తుంది. సో ఈ విధంగా రెస్ట్ అండ్ స్టోరేజ్ పీరియడ్లో ఉండే వాళ్ళు ఈ మందులు స్ప్రే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేది ఫ్లవరింగ్. మేజర్గా ఈ టైంలో ఫ్లవరింగ్, చాలా తోటలు ఫ్లవరింగ్ మీద ఉన్నాయి, బడ్స్ ఫార్మేషన్లో ఉన్నాయి, బడ్స్ ఓపెన్ అవుతున్నాయి, ఫ్లవర్ ఓపెన్ అవుతుంది కొన్ని చోట్లలో. సో ఈ టైంలో వర్షం పడితే ఫ్లవర్ డ్రాపింగ్ కంపల్సరీ జరుగుతుంది. ఫ్లవర్ డ్రాపింగ్ కూడా ఎటువంటి తోటలో ఎటువంటి ఫ్లవర్స్ డ్రాప్ అవుతాయి, మగపూతైనా ఆడపూతైనా ఎటువంటి పూతలు డ్రాప్ అయ్యాయంటే, సో ఫ్లవర్ వచ్చిన తర్వాత ఇట్లా విచ్చుకొని ఉండిన తర్వాత ఇట్లా పైకి చూస్తూ వర్షపు డ్రాప్ లోపల పడితే లోపల ఉండి పాలినేషన్ పౌడర్ కరిగిపోయి పాలినేషన్ జరక్క మీకు ఫీమేల్ ఫ్లవర్ డ్రాపింగ్ ఉంటుంది. 100కి 200% వర్షం పడితే ఫ్లవర్ డ్రాపింగ్ కంపల్సరీ ఉంటుంది. సో ఈ టైంలో ఫ్లవరింగ్ మీద ఉండేవాళ్ళు ఎవ్వరు కూడా కాపర్ సంబంధించిన మందులు వాడద్దండి. కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ, కాపర్ హైడ్రాక్సైడ్ కానీ, చిలేటెడ్ కాపర్ కానీ, కాపర్ కాల్షియం కానీ, కాపర్ సల్ఫర్ పెంట్రాహైడ్రేట్ కానీ, ట్రైబేసిక్ కాపర్ సల్ఫేట్ కానీ, కాపర్ కాంపౌండ్ మందులు ఏవి వాడద్దండి. సో ఫ్లవరింగ్ మీద ఉండేవాళ్ళు వర్షం ఆగిపోయిన వెంటనే చెట్టు స్ట్రెస్లో వెళ్ళిపోయి ఉంటుంది. స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి వెంటనే మీరు యూపీఎల్ కంపెనీ గేనెక్సా 2%, ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ 2% ఒకసారి స్ప్రే చేసుకోండి. సో దీనివల్ల ఏమైతే స్ట్రెస్ బయటికి వెళ్ళిపోయి, ఎందుకంటే ఉన్నట్టుండి టెంపరేచర్ హై ఉన్నప్పుడు వర్షం పడితే చెట్టు స్ట్రెస్లో వెళ్ళిపోతుంది, చెట్టు ఆగిపోతుంది, మళ్ళీ కొత్త ఫీమేల్ ఫ్లవర్ ఇనిషియేషన్ అవ్వదు, ఫ్లవర్ డ్రాపింగ్ ఎక్కువ జరుగుతుంది. సో స్ట్రెస్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫ్లవర్ హెవీగా ఇనిషియేషన్ అవ్వడానికి కొద్దిగా అమినో యాసిడ్స్ కంటెంట్ ఉండేది ఇవ్వండి. గ్రోమోర్ కంపెనీ ఫ్యాంటాక్ ప్లస్ లీటర్ నీటికి 1 ml విత్ కాంబినేషన్ ఆఫ్ బోరాన్ 1 gram స్ప్రే చేయండి ఫ్లవరింగ్కి. ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా సింజెంటా కంపెనీ స్కోర్
0.5 ml లీటర్ నీటికి విత్ కాంబినేషన్ ఆఫ్ కవాచ్ క్లోరోథలోనిల్ టెక్నికల్ కవాచ్ 2 grams స్ప్రే చేయండి. ఫ్లవరింగ్కి ఫంగిసైడ్స్కి మినిమం 1 to 2 days గ్యాప్ ఉండేటట్లు చూసుకోండి. ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉండేవాళ్ళు స్ప్రే చేసుకోవాల్సిన మందులు. ఎస్పెషలీ ఫ్లవరింగ్ మీద ఉండేవాళ్ళు ఈ 2 స్ప్రే చేసుకోండి. దీని తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ అయిపోయింది, గోలికాయ అయిపోయింది, నిమ్మపండు అయిపోయింది. ఈ స్టేజ్లో ఉండేవాళ్ళు కంపల్సరీ బ్యాక్టీరియల్ బ్లైట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు గ్రీన్ ఫుడ్ స్టేజ్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా మందులు వాడుకోవాలా. సో ఎందుకంటే ఈ టైంలో బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చే ఛాన్సెస్ 99% ఉంటుంది. మీ తోట నుంచి దూరంగా ఉన్నా కానీ గాలి ద్వారా సోకుతుంది. జాంతోమోనాస్ ఆక్సినోపోలిస్ అనే ఒక బ్యాక్టీరియాకి హ్యూమిడిటీ 80% ఎక్కువ ఉంటే, గాల్లో తేమ శాతం ఎక్కువ ఉంటే ట్రావెల్ అయ్యి ఎంత దూరం ఉన్నా కానీ ట్రావెల్ అయ్యి మీ తోటలో ఉండే గ్రీన్ ఫ్రూట్ స్టేజ్లో ఉండే దాన్ని ఓ ఫ్రూట్ అనేది అట్రాక్ట్ అయ్యి దాని మీద వచ్చి వాలుతుంది గాలి ద్వారా. సో అందుకోసమే మీకు ఫ్రూట్కి ప్రొడక్షన్ ఇవ్వండి. సో మీరేం చేసుకోవాలా? ఫస్ట్ స్ప్రే వచ్చి గ్రీన్ ఫుడ్ స్టేజ్లో ఉండే వాళ్ళు మాస్టర్ కాప్ అదామ కంపెనీ మాస్టర్ కాప్ 2.5 ml విత్ కాంబినేషన్ ఆఫ్ వాల్డామైసిన్ 1 ml స్ప్రే చేసుకోండి. సో 3 రోజులు కంటిన్యూ వర్షం పడతాం సార్, 3 రోజులు తుఫాన్ కంటిన్యూస్గా ఉంది. సో మధ్యలో ఏదైనా స్ప్రే చేసుకోవచ్చా అంటే బ్యాసిలస్ సబ్టిలిస్ హై బిలియన్ కౌంట్ ప్లస్ సూడోమోనాస్ హై బిలియన్ కౌంట్ ఉండే ఇన్కేమ్ సైన్సెస్ హైదరాబాద్ కంపెనీ వాళ్ళది పవర్ కిల్లర్ అని ఒక ప్రోడక్ట్ వస్తుంది, అది స్ప్రే చేసుకోండి. సో ఈ 2 గ్రీన్ ఫుడ్ స్టేజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మీకు వర్క్ చేస్తాయి. ఫైనల్గా వచ్చేసరికి ఏమవుతుందంటే 5th మేజర్ స్టేజ్లో ఉండేవాళ్ళు లిటిల్ బిట్ అంటే కొద్ది మంది మాత్రమే హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నారు. హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు మేజర్గా వాటర్ ఎక్కువైనప్పుడు కలర్ డిమ్ అయిపోతుంది, షైనింగ్ తగ్గుతుంది. సో వాళ్ళైతే ఏం చేయాలంటే మేజర్గా ఏరిస్ కంపెనీది క్యాల్ప్రో అని వస్తుంది ఒక ప్రోడక్ట్, అమినో యాసిడ్ చిలేటెడ్ కాల్షియం 10% W/W ఫార్మేషన్లో ఉంటుంది. అది కొడితే దానిమ్మకాయ ఒక గాజు ముక్క లెక్క మెరుస్తుంది, షైనింగ్ వస్తుంది, క్వాలిటీ వస్తుంది. సో మార్కెట్లో మంచి ధర పలకడానికి ఆస్కారం ఉంటుంది. మీ తోటలో బయ్యర్ వచ్చినా కానీ చూసిన వెంటనే అట్రాక్ట్ అవ్వడానికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఆ మందు. అది మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పినదాన్ని టాప్ ఎంఎన్సీ కంపెనీ లైక్ బేయర్, సింజెంటా, కిమినోవా, క్రిస్టల్, ఏరిస్, టాటా. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. సో సార్ ఇవి అన్నీ ఎక్కడ తెచ్చుకోవాలి సార్, ఇవి ఎక్కడ దొరుకుతాయంటే మీ ఏ షాప్లో అయినా ఎక్కడైనా తెచ్చుకోండి. మనం ఎలా అంటే పర్టికులర్ ఒక కంపెనీ రికమెండేషన్ చేయడం ఉండదు, పర్టికులర్ ఈ డీలర్ దగ్గర మనం అనేది రికమెండేషన్ ఉండదు. వాట్ ఎవర్ మేబీ ఇప్పుడు ఉండే క్లైమేట్ కండిషన్కి, ఇప్పుడు ఉండే వాతావరణ పరిస్థితికి, రాబోయే మనం ఎదుర్కోబోయే దానిమ్మలో ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మనం వాడుకోవాల్సిన మందులు నేను చెప్పడం జరిగింది. మనం రీసెంట్గా వాట్సాప్ గ్రూప్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంది ఫార్మర్స్ గ్రూప్లో జాయిన్ అయినారు. వాళ్ళు ముందస్తుగానే అడ్వాన్స్గానే మనం అన్నీ వాళ్ళకి ఏమేం మందులు వాడుకోవాలా, ఈ క్లైమేట్ కండిషన్స్కి ఇప్పుడు ఫర్దర్గా రాబోయే ప్రాబ్లమ్స్ని ఎలా అధిగమించాలా అని వాళ్ళకి ముందస్తుగానే గైడ్ ఇస్తూ, సో ఈ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్స్ టాప్ ఎంఎన్సీ కంపెనీ మెడిసిన్స్ రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ ఉండే ఫార్మర్స్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్ 2 నంబర్లు ఉన్నాయి స్క్రీన్ మీద, వాళ్ళు ఫోన్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అది వాట్సాప్ గ్రూప్ అనేది పెయిడ్ వాట్సాప్ గ్రూప్, అది మినిమం సమ్ అమౌంట్ ఉంటుంది. ఫోన్ చేస్తే వాళ్ళు ఎలా జాయిన్ అవ్వాలి, ఏం చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది మా స్టాఫ్ మీతో చెప్తారు. సో మీరు ఫర్దర్గా దానిమ్మలో ఏ డౌట్ గురించి తెలుసుకోవాలి, మేజర్గా దానిమ్మలో ఏమేమి డౌట్స్ ఉంటాయి, చాలా డౌట్స్ ఉంటాయి ఫ్లవరింగ్ మీద కానీ, బ్యాక్టీరియల్ మీద కానీ, కొల్నోటికమ్ ఆల్టర్నేరియా, యాంథ్రాక్నోస్, ఫ్రూట్ రాట్. సో వాట్ ఎవర్ మేబీ ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మీద మీకు డీటెయిల్గా వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.